రేపు ఆస్ట్రేలియా వర్సెస్ భారత్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్, జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లు టెస్ట్ మ్యాచ్ ను ఆడనున్నాయి. అయితే వీటిని బ్యాంకింగ్ డే టెస్ట్ అని పిలుస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ని బాక్సింగ్ డే గా టెస్ట్ అని ఎందుకు అంటున్నారు? బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏమిటి? క్రిస్మస్ తర్వాత జరిగే ఈ మ్యాచ్ ని బాక్సింగ్ డే టెస్ట్ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక టెస్ట్ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్ట్ గా వర్గీకరించాలంటే అది డిసెంబర్ 26న ప్రారంభం కావాలి. సాధారణంగా క్రిస్మస్ తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ కి బాక్సింగ్ డే అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి చాలా దేశాల్లో బాక్సింగ్ డే అంటే ప్రభుత్వ సెలవు దినం. చారిత్రకంగా క్రిస్మస్ తో పాటు మరుసటి రోజున యజమానులు, ధనిక కుటుంబాలు తమ ఉద్యోగులు, పనివారు, ఆర్థికంగా వెనకబడిన వారికి బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా మారింది. క్రిస్మస్ వేడుకల తర్వాత కృతజ్ఞతలు తెలియజేయడానికి, మంచి సంకల్పాన్ని వ్యాప్తి చేయడానికి ఇది ఒక మార్గంగా కనుగొన్నారు. క్రికెట్ ప్రపంచంలో బాక్సింగ్ డే టెస్ట్ ఒక సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ప్రతి సంవత్సరం ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. దీంతో ఇతర దేశాలు కూడా ఈ రోజున టెస్ట్ మ్యాచ్ ను ఆడడం ప్రారంభించాయి. ఆస్ట్రేలియాలో ఈ సంప్రదాయం 1950లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది క్రికెట్ క్యాలెండర్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బిగ్ ఈవెంట్లలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం బాక్సింగ్ డేలో ఆస్ట్రేలియా ఒక విదేశీ జట్టుతో తలపడుతుంది. టెస్టులో మొదటి రోజు వేల మంది ప్రేక్షకులను ఆకర్షిస్తూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా హాజరయ్యే క్రికెట్ మ్యాచ్లలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. బాక్సింగ్ డే టెస్ట్ కేవలం క్రికెట్ మ్యాచ్ కు మాత్రమే పరిమితం కాలేదు. సెలవు రోజు కావడంతో అన్ని కార్యక్రమాల, క్రీడల ఉత్సవాల కలయికగా మారింది. ఇక పండుగ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి క్రీడలను ఆస్వాదించడానికి ఇది ఒక ప్రత్యేక సందర్భంగా మారింది. ఈ సంప్రదాయం క్రికెట్ లో చాలా ముఖ్యమైన సంఘటనలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అనేక రికార్డులు బద్దలయ్యాయి, కొత్త రికార్డులు వచ్చి చేరాయి. మ్యాచ్ ముగింపు కూడా ఎవరు ఊహించని విధమైన సందర్భాలను చూశాయి. దక్షిణాఫ్రికా వంటి ఇతర క్రికెట్ దేశాలు కూడా దీన్ని అనుసరిస్తున్నాయి. అక్కడ కూడా బాక్సింగ్ డే టెస్టులు జరుగుతాయి. ఇది బాక్సింగ్ డే టెస్ట్ ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది.